టౌన్లో ఎన్నికలంటే మండలం మొత్తం కూడా వచ్చి రాత్రింబోళ్ళు వాళ్ళు మీకు పనిచేసిండ్రు. అదేవిధంగా మీరు కూడా మా ముందు మీరు హామీ ఇచ్చారు, మా ఎన్నికలు ఎట్టయితే మీరు ఇచ్చేశారో అదేవిధంగా మీ మండలానికి పోయి ఊళ్ళలోనే ఉండి పెద్ద మనోడు చెప్పాడు 6 రోజులు 7 రోజులు ఉండి మా యొక్క గ్రామ పంచాయతీని గెలిపించానని. వాస్తవంగా ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ మండలం ఈ ఖమ్మం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఊరు గురించి కూడా తెలుసు. ఇక్కడ నాయకత్వం ఎంత బలమైన నాయకత్వం ఉందంటే టౌన్ లో కూడా మంచి నాయకత్వం ఉంది, మండలం కూడా మంచి నాయకత్వం ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదొక్కటే మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. మీరు ఒకటే, మరి ఏం చేయక్కర్లే, ప్రజల దగ్గరికి ఓటర్ దగ్గరికి పోయి ఒకటే చెప్పాలా. ఈ గ్రామంలో ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అజయ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామంలో చేసిన అభివృద్ధి ప్రజల దగ్గరికి మళ్ళీ ఒక్కసారి నెమర వేసి ప్రతి కూడా చూపించండి, ప్రతి ఇంటికి పోయి చెప్పండి. అది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక ఈ ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అయింది. వచ్చే ముందు ఏ వాగ్దానాలు చేసిండ్రు, ఈ 2 సంవత్సరాలలో ఏ వాగ్దానాలు నెరవేర్చారు, అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉండేది. ఒక్కొక్కసారి